గూగుల్ డేటా సెంటర్ విషయంలో మీరు ఎవరు చెప్పేది నమ్ముతారు? చంద్రబాబు చెప్పేది నమ్ముతాను, జగన్ చెప్పేది నమ్ముతాను. ఖచ్చితంగా 500 కామెంట్లు టార్గెట్ ఈ వీడియో. మేము లైక్ అడగట్లేదు, సబ్స్క్రైబ్ అడగట్లేదు. ఛానల్ లైక్ చేయొద్దు, సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ కామెంట్ అనేది. ఎందుకంటే ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళిద్దరికీ తెలియాలి. ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్ అనేవి వెళ్తాయి టీడీపీ పార్టీ ఆఫీస్కి, వైసీపీ పార్టీ ఆఫీస్కి. కాబట్టి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. గూగుల్ డేటా సెంటర్ విషయంలో మీరు ఎవరు చెప్పేది నమ్ముతారు? చంద్రబాబు చెప్పేది నమ్ముతాను, జగన్ చెప్పేది నమ్ముతాను. రెండిట్లో ఒకటి. మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టుకి సంబంధించి 87,000 కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్ని తీసుకొచ్చేందుకు, ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్. కట్టిన తర్వాత గూగుల్ దాన్ని క్లయింట్గా వాడుకుంటుంది. నేను ముందు నుంచి చెప్పినట్లు సబ్సీ కేబుల్ రావాలి, డేటా సెంటర్ కట్టాలి, అప్పుడు గూగుల్ వస్తుంది. ఈ డేటా సెంటర్కి అవసరమైన హార్డ్వేర్, ఇతర టెక్నాలజీని గూగుల్ సమకూరుస్తుంది. ఇలాంటి డేటా సెంటర్లను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి క్రెడిట్ చోరీ చేస్తూ చంద్రబాబు సంకుచిత బుద్ధిని ప్రదర్శించారు. 87,000 కోట్ల పెట్టుబడి ఎవరు పెడతారండి? గూగుల్ని తెస్తున్నారని అదానికి థ్యాంక్స్ చెప్పాల్సిన చంద్రబాబు కనీసం క్రెడిట్ ఇచ్చారా? సీఎం చంద్రబాబు క్రెడిట్ కోరీ చేయడం కొత్త కాదని, హైదరాబాద్లో హైటెక్ సిటీ, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకి సంబంధించి సొంత గొప్పలు చెప్పుకుంటూ సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఏకంగా 87,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ను నెలకొల్పుతున్న అదానీ పేరుని గూగుల్తో ఒప్పందం సమయంలో చంద్రబాబు కనీసం ప్రస్తావించకపోవడం ఆయన సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వానికి క్రెడిట్ దక్కుతుందనే సంకుచిత బుద్ధితోనే చంద్రబాబు గూగుల్తో ఒప్పందం సమయంలో అదానీ పేరు ఎత్తలేదంటూ దుయ్యబట్టారు. డేటా సెంటర్ని అదానీ సంస్థ నిర్మిస్తుందని, ఆ సంస్థకి 3 చోట్ల భూమిని అప్పచెప్పాలంటూ ఈ నెల 4న గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్కి లేఖ నిదర్శనమని జగన్ లేఖను మీడియాకు విడుదల చేశారు. ఉత్తరాంధ్ర దిశ మార్చాలనే లక్ష్యంతో విశాఖని అంతర్జాతీయ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దేందుకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో కూడా 2020 నవంబర్లో తమ ప్రభుత్వ హయాంలో 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకి అదానీతో ఒప్పందం చేసుకున్నామని గుర్తు చేశారు. డేటా సెంటర్కి డేటా రావాలంటే సింగపూర్ నుంచి 3,900 కిలోమీటర్ల పొడవున్న సబ్సీ అంటే సముద్ర గర్భంలో కేబుళ్లు వేయాలని, అందుకోసం 21 మార్చి 9న 2021 మార్చి 9న సింగపూర్ ప్రభుత్వానికి లేఖ కూడా రాశామని పేర్కొంటూ ఆ లేఖ ప్రతులను కూడా విడుదల చేశారు. నోయిడాలో అదానీ ఎంటర్ప్రైజెస్లో డేటా సెంటర్ ఏర్పాటుకి 4.5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని గూగుల్ అనుబంధ సంస్థ రైడాన్ ఇన్ఫోటెక్ లీజుకి తీసుకుందంటూ 2022 అక్టోబర్ 11న టైమ్స్ ఆఫ్ ఇండియా కథనాన్ని ప్రచురించిందని ఆ క్లిప్పింగ్స్ని చూపించారు. ఈ నేపథ్యంలో డేటా సెంటర్లకు సంబంధించిన గూగుల్తో వ్యాపార అనుబంధం ఉన్న అదానీ సంస్థతో విశాఖ డేటా సెంటర్ ఏర్పాటుకి 2023 మే 3న శంకుస్థాపన చేశామని, అందుకోసం 190 ఎకరాల భూమిని కూడా కేటాయించామని గుర్తు చేశారు. దాని కొనసాగింపులో భాగంగానే ఇప్పుడు 300 నుంచి 1000 మెగా వాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ను విస్తరిస్తున్నారని స్పష్టం చేశారు. ఇందులో క్రెడిట్ వైసీపీ ప్రభుత్వానికి, సింగపూర్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, అదానికి దక్కుతుందని జగన్ తేల్చి చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ మాట్లాడారు. త్వరలోనే దీని మీద అదానీతో కూడా ఒక రకమైనటువంటి ప్రకటన చేయించడానికి జగన్ సిద్ధమవుతున్నారు.